ఇది ఒకటి రాష్ట్రం మొత్తాన్ని కలవరపరిచింది. అన్ని పడుతున్నాయి, ఒకటి రెండు అన్ని పడుతున్నాయి. ఈ వార్తను చూస్తే పిచ్చిలు ఎక్కుతాంది. మా రాధాకృష్ణ బాగా రాసిండా, ఇలా చూసుకోరా మంచిగా రాసిండినా ఏదాన్ని చెప్తాడు. పోక్సో కేసు పెట్టారని ఉన్మాది నరమేధం. నిందితుడు పార్వతి రాజ్ కుమార్ అట. నిందితుడి చేతిలో హత్యకు గురైన భార్య సరిత, పిల్లలు పరీక్షితు, దైవీక్షితట. ఇక ఆరుగురిని గొంతు కోసి చంపిన కిరాతకుడట. మైనరు బాలిక, ఆమె తల్లి, నాన్నమ్మతో పాటు తన భార్య, ఇద్దరు కుమారుల దారుణ హత్య. పెళ్ళై పిల్లలుండి మైనర్ బాలికపై కన్నేసింది. వేధింపులపై కేసు పెట్టిన బాలిక కుటుంబం. అరెస్టు కాకుండానే బెయిల్ తెచ్చుకున్న నిందితుడు శుక్రవారం అర్ధరాత్రి ఆరుగురిని హత్య చేసి పరారీ అయింది. తండ్రికి ఫోన్ చేసి హత్యల విషయం చెప్పిండు. అర్ధరాత్రి వరుస హత్యలతో ఉలిక్కిపడ్డ షాబాద్. హత్యలకు ముందు బాధిత కుటుంబానికి ఇది కొంచెం హత్యలకు ముందు బాధిత కుటుంబానికి బెదిరింపులు. పోలీసుల నిర్లక్ష్యం వల్ల ఈ ఘటన జరిగిన స్థానికులు ఆందోళన చెందుతారు. బాధిత కుటుంబానికి 5 లక్షల పరిహారం అని కలెక్టర్ చెప్పిండు. ఇంట్లో అందరూ చచ్చిపోతే ఇంకోనికి ఇస్తావా పైసలు? ఉన్నోళ్ళందరూ వీకిరు, ఆరుగురు వీకి నాకు ఇంకేమి ఇస్తావు పైసలు? సో ఎస్ఐ సస్పెన్షన్ జరిగింది. సిఐపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటారు. నిందితుడి ఆచూకీ చెబితే 2 లక్షల బహుమానం ఇస్తా అని చెప్తారు. ఇంకా దొరకలేదానే? అబ్బా నీ కొడుక కదరా, పిల్లాన్ని చంపిండు, పిల్లల్ని చంపిండు, ఆ మైనర్ అమ్మాయిని చంపిండు, వాళ్ళ తల్లిని చంపిండు, వాళ్ళ నాన్నమ్మని చంపిండు, ఆరుగురిని చంపిండు. కాక ఆరుగురు చంపిన ఆనిముత్యం ఇక దొరకలే. రైజింగ్ పోలీసింగ్ ఏంటిది? రైజింగ్ పోలీసింగ్. ఇప్పుడు వాడు బెయిల్ తెచ్చుకుండా అది ముందే పక్కన బందికున్నాడు. ఎట్టా మనం జైలుకి పోతాం. ఇక జైలు పోయే గ్యాప్లు ఏం చేయాలి? ఎవడైతే నా మీద కేసు పెట్టినా వాడిని కథం చేయాలి. అలా ముగ్గురిని కథం చేసిండు. భార్య ఇంటికి వచ్చినప్పుడు మంచో చెడో ఏదో అంటుంటారు కదా, ఏదైనా నోటికి వచ్చినప్పుడు భార్య భర్తలు అన్నప్పుడు అనుకుంటారు. ఇక ఆ మాటలు వానికి నొచ్చుకున్నట్టున్నాయి. నా పిల్లాన్ని చంపాల్సిందే, పిల్లల్ని చంపాల్సిందే, ఆ మైనర్ అమ్మాయిని చంపాల్సిందే, వాళ్ళ తల్లిని చంపాల్సిందే, అందరిని చంపాల్సిందని ఫిక్స్ అయిపోయి అందరిని ఆరుగురిని చంపేసి మళ్ళీ పోయి తండ్రికి ఫోన్ చేసి, నాయన నేను ఇంతమంది చంపిన నాయన అని చెప్తారంట. పుత్రరత్నం రా నాయన. నువ్వు చేసిన లంగ పనికి నీ కుటుంబం బలైపోయే, వాళ్ళ కుటుంబం బలైపోయే, మళ్ళీ పిల్లం ఉండే పిల్లలుండే. ఏమిరా పులకేసి? ఈ వార్త యావత్ రాష్ట్ర వ్యాప్తంగా ఇలా అన్ని పేపర్లు వస్తున్నాయి. ఈ పోలీసుల నిర్లక్ష్యం అంటారా? మా పోలీసులు మాలాంటి యూట్యూబ్ ఛానల్ పైన కేసు పెట్టమంటే చాలా ఫాస్ట్గా ఉంటారు. ఇలాంటి కాంగ్రెస్ ప్రభుత్వం కోసం పనిచేయమంటే చాలా రెడీ ఉంటారు. నిరుద్యోగులను జైల్లో పెట్టమంటే చాలా రెడీగా పనిచేస్తారు. కానీ మంచి పనులు చేయమంటే వాళ్ళతో కాదు. దయచేసి క్షమించుర్రి. ఇప్పుడు వాడిని అరెస్ట్ చేసి లేదంటే వాడి మీద సీరియస్గా వానికి వార్నింగ్ ఇచ్చుంటానో, వాడిని బెదిరిస్తానో అదిరిస్తానో, ఇలా వాడి హత్య చేయబోతున్నాయి. వాడిని గాలికి వదిలేసిర్రు. వాడు మనసులో పగ పెట్టుకుండు. అప్పటికే వాళ్ళకు వార్నింగ్ ఇస్తుండు, చంపుతా, చేస్తా, పొడుస్తా, పీక్తాని. వాళ్ళు పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ చేసి ఉంటారు. సార్ మరి ఎట్లయినా బెదిరిస్తుండు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి. ఏంద్రాబాయ్ చంపినా మా ఏమంటారా ఇబ్బంది పెట్టినా మళ్ళీ ఇదేం లచ్చుకోరు పనులరా అని చెప్పేసి పోలీసులు అనాలి అని వాడిని బెదిరిచ్చో అదిరిచ్చో వాడిని కంట్రోల్ చేస్తే అయిపోతుండే. వాడు ఏమైనా చేసుకొని వదిలేసారు. వాడు పోయి ఆరుగురిని మట్టు పెట్టిండు. ఒక కత్తులు కూడా వేసారు ఫోటోలు, ఎవడు వేసిండు కత్తులు. ఇలా అన్ని పేపర్లు ఇదే కత్తుల ఫోటో ఎవడు వేసిండు. ఇది హత్యకు ఉపయోగించిన కత్తి. ఒక కత్తి పట్టుకొని కస అందరిని కథం చేసి పడేసాం. మరి ప్రభుత్వాలు ప్రజలు ఇట్లా ఓన్ కోడ్ చంపుకుంటా అంటే నిమ్మకు నేనెత్తినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నాయి. రాష్ట్రంలో ఆడబిడ్డల పైన ఎన్ని మానభంగాలు జరిగినా 5 వరకు ప్రభుత్వం 0 యాక్షన్. దాదాపుగా దున్నపోతులను మేపినట్టు మేపుతారు మరి అసొంటి వాళ్ళని. ఇక ఉన్మాది మారణ కాండ అంట. 2 గంటల్లో 6గురిని కడతేర్చిన కిరాతకుడు. పోక్సో కేసు పెట్టిరని బాధిత కుటుంబంలో 3గురిని చంపిన సైకో అట. ప్రశ్నించినందుకు తన భార్య పిల్లలను కూడా హతమార్చి. నేను చెప్పిన కదా,
బాగా కట్టుకున్న భార్య అన్నప్పుడు నేనుండగా ఇదేం లంగపనరా బాబా అని అడుగుంటది. అడిగినప్పుడు ఇక ఆయన కోపం వచ్చి భార్య కూడా చంపింది. అంతే కదా, అడుగుతామంట. ఇక షాబాద్ మండలం దైవాలగూడలో ఈ ఘటన జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టింది. ఎస్ఐని సస్పెండ్ చేశారు. బాధితురాలు ఆమె తల్లి నాన్నమ్మను కూడా చనిపోయారు. ఇంటికి వెళ్ళి తన భార్య ఇద్దరు చిన్నారులను కూడా నరికి చంపిన రాజ్ కుమార్ ఆపై పరారైంది. నిందితుడి కోసం గాలిస్తూ 2 లక్షలు రివార్డు పెట్టింది. అంటే ఇప్పుడు మేము పట్టుకోలేము, మా వల్ల కాదు, వాడు దొరకడు. ఇప్పుడు మనం ఉన్న మాట చెప్తా, నిరుద్యోగులు దిల్సుఖ్నగర్ కాడ ధర్నా చేస్తారు, దిల్సుఖ్నగర్ కాడ ధర్నా చేస్తారు, లేదంటే అశోక్ నగర్ కాడ చేస్తారు, లేదంటే చిక్కడపల్లి కాడ చేస్తారు. పోలీసు వాడు ఇది కూడా బంద్ చేసి పోయి 2 నిమిషాలు కాక ముందుకే పోయి ఆయన అరెస్ట్ చేస్తాడు నిరుద్యోగులు. మరి వాడు ఇంతమందిని చంపిండు, పోలీస్ స్టేషన్ నియర్ బైలో లేదు, వాడిని తీసుకురాలేకపోయారు, వాడిని పట్టుకోలేకపోయారు, వాడిని ఏం చేయలేకపోయారు. ఇక పైనంగా 2 లక్షల రివార్డ్ ఇస్తాము అని పద్ధతి లేక పేపర్ రాశారు. పని చేస్తారు. మీకేమో ఎంత వచ్చింది ర్యాంకు? ఫస్ట్ ర్యాంకా? దేశంలోనే నెంబర్ 1 పోలీసింగ్ జరుగుతున్నానంట, ఫస్ట్ ర్యాంక్ వచ్చిందంటే ఇదకు. ఈ సొక్కంగా పనిచేస్తున్నారని, మీరు ఇంత సొక్కంగా పనిచేస్తారని దేశంలోనే ఫస్ట్ ర్యాంక్ వచ్చిన అది. మీ అంత ఎగురు పెట్టే మునగాలు లేరని. ఇది అన్ని పేపర్లు మెయిన్ బ్యానర్ ఐటమ్ ఆవిడు 6 చంపిండు. పోయమ్మ ఇది మనిషి గాడిదారన్న ఆయన. ఇగో ఆ మైనర్ అమ్మాయి ఫోటో ఇంకా వాడొద్దు కాబట్టి వాడినట్టు ఇంకంతే. ఎవరో ఇందాక బ్లర్ చేసి కూడా వేసారు, వెళ్ళను చూసిన, మరి ఇల్లు అయితే లేదు. ఏం కిరాతక. ఇంకో ఈ అమ్మాయి కావచ్చు, అమ్మాయికి 17 సంవత్సరాల వయసు ఉందట. ఈ కేసు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఏం చేయాలి ప్రభుత్వం? వాడిని తీసుకొస్తారు, వాడిని దున్నపోతుని మేపినట్టు మేపుతారు, పోలీసు ఏం కూర్చోబెట్టి, అంతే కదా జరిగేది. కానీ చచ్చిపోయిన శవాలు తీసుకురాలి, ఏం చేయరు. కలెక్టర్ పోయి 5 లక్షలు ఇప్పుడు ఉనికి వాళ్ళ ఇంట్లో ఉన్నోళ్ళందరూ తెచ్చినాక. ఇది కిరాతకాలు జరిగినాయి. ఇంతమందిని కథం చేసినట్ట.